వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలులో గంజాయి రవాణా ముఠా అరెస్ట్. భారీగా బీఆర్ఎస్లో చేరిన యువకులు ఆహ్వానించిన ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి. తెలంగాణలో తొలిసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏఐ ల్యాబ్ ఏర్పాటు. మందమరిలో పిడుగుపాటు, ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు. యూరియా కోసం పడికాపులు కాస్తున్న రైతుల ఆకలి తీర్చిన కోనేరు కోనప్ప. ఇక వివరాల్లోకి వెళ్తే, మందమరి పట్టణంలోని ప్రాణహిత కాలనీ షీర్కేలో శనివారం రాత్రి పిడుగుపడి తీవ్ర నష్టం జరిగింది. ఇళ్లలోని ఎలక్ట్రానిక్ పరికరాలు ధ్వంసం కావడంతో కాలనీ వాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీ సమీపంలో ఏపుగా పెరిగిన చెట్ల కారణంగానే పిడుగు పడిందని వారు భావిస్తున్నారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. అయితే ఈ చెట్ల కారణంగా తరచూ పాములు సంచరిస్తున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని చెట్లను తొలగించాలని కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ప్రాణం ఉండే మాకు గంటగన పొగలు లేచినాయి, మొత్తం ఏడికాడికి మొత్తం మంట లెక్క లేచింది తెలుసా. కొట్టిగా రాత్రి అంతా మేము మెట్ల మీద కూర్చొని ఉన్నాం. గంట ప్రాణంకి ప్రాణం ఇప్పుడు బాగా పరిశాన్ ఉంది. రాత్రి అంతా మాకు బోట్లన్నీ మోడికి ఏడికాడికి మొత్తం పొగలు వెళ్ళినాయి. ఖాళీ ఆ చెట్టుకు సుత కొట్టేది, చెట్టు నుంచే వచ్చింది మా కాడ పిడుగు. అన్ని కాలిపోయినాయి, ఫ్రిడ్జ్ కాలిపోయింది, టీవీ కాలిపోయింది, అన్ని కాలిపోయినాయి. ఏం లేవు ఇంట్లో. మేము సుత రాత్రి కాలిపోతుండే తెలుసా. ఏ దేవుడో వచ్చి కాపాడిండు మాకు గంతే. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడియం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఫిరాయింపు ఎమ్మెల్యేలో 8 మంది లిఖిత పూర్వకంగా నిస్సిగ్గుగా మేము ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, అభివృద్ధి కోసమే సీఎం కలిసినామని లిఖిత పూర్వకంగా స్పీకర్ గారికి వారి వివరణ ఇవ్వడం జరిగింది. కానీ గణపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సిగ్గు శరం లేకుండా ఈ రోజు వరకు ఎక్కడున్నాడో చెప్తలేడు, ఏ పార్టీలో ఉన్నాడో చెప్తలేడు. రే కడియం, నీకు రేషం ఉంటే, చీము నెత్తురుంటే, ఒక అయ్యకు అబ్బకు పుడితే, వరంగల్ పౌరుషము నీకుంటే, నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి. ఇప్పటికే అప్రూవల్గా మారినావు. నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు, నీ కార్యకర్తలు కూడా నిన్ను అసహించుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయమని చెప్పేసి అన్నా కూడా ఈరోజు నువ్వు సిగ్గు శరం లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటున్నావు. హెచ్చులో కొడతావు కదా, నేను టాల్ మ్యాన్ అని. మరి ఏమైంది? 64 దగ్గర ఉన్నాడు, 5 ఇటు వస్తే కథనే ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడిండు. ఇటు రాకుండా ఈడే అటువైపు ప్రభుత్వానికి సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వాన్ని కాపాడుకున్నాడు. ఇప్పటికైనా నీకు నీ సేవ సచ్చిందా? నువ్వు మొగతనం లేదా? నీకు మొగాడివి కాదా? నువ్వు కొండమురలు అందుకే అన్నాడు నిన్ను ఒక అవినీతి తిమింగలానివి. నువ్వు 25-30 ఏళ్ళలో మేము ఎక్కడున్నావు గట్లే ఉన్నాం. మేము మా ఆస్తులు చూడు, ఇవాళ విపరీతంగా ఆస్తులు పెరిగిపోయినాయి నీకు. అంతేకాకుండా ఒక నిర్ణయం తీసుకోకుండా ఎవరైనా మీసాలు గడ్డాలు తీసుకుంటారు కానీ కనుబొమ్మలు తీసుకుంటారు కానీ నిస్సిగ్గుగా మరి నీ గురించి మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా నీకు ఏమాత్రం రోషమున్నా పౌరుషమున్నా వెంటనే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నీకు దాదాపు
65 సంవత్సరాల నుండి ఎస్సీ రిజర్వేషన్ ను అప్పనంగా వాడుకుంటున్నాం. ఏమాత్రం అంబేద్కర్ గారి రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా, నైతిక విలువల మీద గౌరవం ఉన్నా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఈరోజు బిఆర్ గవాయ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తీర్పు ప్రకారం స్పీకర్ అదే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్ గారు అప్రూవల్ గా మారి నేను కాంగ్రెస్ లో సంవత్సరం కిందనే జైన్ అని చెప్పిన కడియం శ్రేణిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కవేళ కనుక ప్రసాద్ కుమార్ కనుక కడియం శ్రేణి మీద చర్య తీసుకోకపోతే స్పీకర్ పదవి కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుంది, తప్పకుండా న్యాయస్థానానికి లాగుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు 8 మంది రిటర్న్ గా మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము. అభివృద్ధి కోసం మాత్రమే మేము కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కలిసినాము. మేము గౌరవంగా వారి దగ్గర పోతే వారు మమ్మలను గౌరవంగా కన్వేయడం మాత్రమే జరిగింది తప్ప మేము కాంగ్రెస్ పార్టీలో చేరలేదని నేను చెప్పాను. కడియం శ్రేణి అటు కాకుండా ఇటు కాకుండా, అందుకనే అటు ఇటు కాను లేమంటారో ఇక మీరే, నాకు భాష వస్తలేదు కానీ, ఎందుకంటే కనీసము ఆయన ఏ పార్టీలో ఉన్నట్టే ఎట్టుండాలో గట్టుండాలని చెప్పే, అది అయిపోయినాక సంవత్సరం కింద కాంగ్రెస్ అని చెప్పే, అంటే ఏది పడితే అది మాట్లాడతావా? ప్రజాస్వామ్యంలో మాటలకు విలువ ఉండవా? టాల్ మ్యాన్ అని చెప్తావు కదా. నీ సుదీర్ఘ రాజకీయ జీవితము అబద్ధాల పుట్ట, నీ మాటలకు విలువ లేదు. నువ్వు ఏ కార్యాచరణ అయితే చేస్తున్నావో నీ వ్యక్తిగత లబ్ధి కోసము, ఆర్థిక లాభాల కోసము, బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించడం కోసము కాంగ్రెస్ మారినావు, ఒప్పుకున్నావు, అప్రూవల్ గా మారినావు. కాబట్టి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ప్రసాద్ గారు వెంటనే ఆయన పైన చట్టపరంగా చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. శ్రీకాకుళం నగరంలోని 80 అడుగుల రహదారిలోని ఆనందమయ్యి కళ్యాణ మండపంలో జిల్లా గణేష్ ఉత్సవ సమితి సమావేశం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గొద్దు భాస్కర్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో మరియు జిల్లాలలో తొలిసారిగా గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు కావడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ డాక్టర్ విష్ణుమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు బుర్ర ఆదినారాయణ శాస్త్రి, కార్యదర్శులు గుంటుకు సాయిరాం, ఎస్వి రమణ మరియు ఉత్సవ సమితి ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఆర్థిక విషయాలు స్టేట్ నుంచి కూడా ఏంటంటే ఎటువంటి అమౌంట్ కూడా కలెక్ట్ చేయకుండా వస్తువుల పైన కలెక్ట్ చేయండి. ఏదైనా ఐటమ్ టు ఐటమ్ తీసుకొని మా కార్యక్రమం అయ్యేసరికి చేతులు ఎట్టు నగదు ఎట్టు పైసలో ₹1 కూడా ఉంచకండి. నగదు వల్ల బ్రాండ్ నేమ్ కూడా సంస్థకు కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. వీలైనంత వరకు ఏదైనా అవసరం ఉంటే ఇప్పుడు మనకు ఒక టిఫిన్ కావాలంటే ఒకటి అడగండి, ప్లేస్ కావాలంటే అడగండి, కరపత్రాలు ఏదైనా ఎవరినైనా వ్యక్తుల నుంచే తీసుకోండి. కానీ ఎట్టు వస్తువులు కానీ నగదు రూపంలో ఒకవేళ ఏమైనా అనుకోకుండా నగదు రూపం వచ్చినా ఖర్చు అయ్యి మళ్ళీ కమిటీలో పెట్టి కార్యక్రమం అయినా ఎటువంటి బ్యాంకులో మాత్రం అకౌంట్లో మెయింటైన్ చేయడం అలాంటివి ఏం చేయొద్దన్నారు. నగదు అనేది దానివల్ల సంస్థ కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. సో ఇది ఒకటి చెప్పారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. జరిగింది. ఆసిఫాబాద్ జిల్లాలో ఆలయ ఫౌండేషన్ మరియు కస్టమర్ రైట్స్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య జిల్లా కలెక్టర్ వెంకటేష్ దాస్, ఎమ్మెల్యే, ఎంఆర్ఓ మరియు ఇతర అధికారులు హాజరయ్యారు. ప్రత్యేక అతిథులుగా ఎమ్మెల్యే కంటెస్టెంట్ శ్యామ్ నాయక్ గారు మరియు పీటీసీ సంతోష్ గారు పాల్గొన్నారు. ఈ శిబిరంలో 857 మంది రోగులు కంటి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 200 మంది కాంట్రాక్టర్ సర్జరీకి ఎంపికయ్యారు. ఎంపికైన రోగులు హైదరాబాద్లోని శంకరన్ కంటి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుంటారు. ఇప్పటి వరకు ఫౌండేషన్ తరపున 4000 మందికి పైగా కంటి సర్జరీలు నిర్వహించబడినట్లు సమాచారం. తర్వాత ఇక్కడ వచ్చేసిన ప్రజలు అండ్ పాత్రిక మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సో మొన్న నరారి సార్తో కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు రాము గారు వచ్చినప్పుడు. సో సార్ కూడా అదే చెప్పారు. సో వీఆర్ ట్రైయింగ్ టు చేంజ్ సమ్ థింగ్స్, అంటే సొసైటీకి మనం సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరు కూడా భాగస్వామి అయి మనకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మీ జిల్లాలో మనము ఇంకా చాలా చేద్దాం. ఇది ఫస్ట్ ఒక క్యాంప్ స్టార్ట్ చేస్తూ మనం మళ్ళీ మండల్స్లో కూడా మనం కవర్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. సో అదే రోజు నేను రాము గారికి చెప్పాను, నేను డెఫినెట్లీ వస్తా, హాలిడే ఉన్నా కానీ మీకు వచ్చి అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ వచ్చి మీ క్యాంప్స్కి
అండ్ నేను అవేర్నెస్ కూడా అంటే ఇప్పుడు తిర్యాని కూడా వాళ్ళు కవర్ చేస్తా అంటున్నారు ఈరోజు రేపైనా తర్వాత తిర్యాని అంటే ఈ ఐస్ మంచి ఉండాలని చాలా ఇంపార్టెంట్. అంటే మన హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు కూడా. ఇది నేను ఈ క్యాంప్స్ ఈ రకంగా నేను చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నా. సో నా నాన్న కూడా ఇదే ఈ రకంగా స్టార్ట్ చేశారు. ఆయన కూడా ఒక సొసైటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉండే. సో ఆయన కూడా చాలా ఆపరేషన్స్ చేపించాడు. సో ఈ టుకప్ చాలా పేదవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆయన గుర్తించి ఆయననే సొంతంగా ఆ ఆర్గనైజేషన్స్ అందరి కాంట్రిబ్యూట్ చేస్తూ చాలా మంచిగా వాళ్ళు కూడా చేయడం జరిగింది. తర్వాత ఎవరెవరిది ఆపరేషన్ అయినాయి వాళ్ళు వచ్చి కూడా ఎంత మీరే నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు చూడడానికి అని చెప్పడం ఇప్పుడు కూడా ఆయన చెప్తా ఉంటాడు. అంటే ఒక విలువ అది ఎవరికి లేని వాళ్ళకి తెలుసు. సో అందుకనే అది కూడా చూస్తూ ఉండాలి. ఆ జ్వరాలు కూడా మనం టెస్ట్ చేయాలి. పిహెచ్సిస్లో డెఫినెట్లీ మీకు టెస్టింగ్ అవుతుంది. డెంగీ కానీ మలేరియా కానీ ఇమీడియట్లీ మీరు టెస్ట్ చేసుకుంటూ దానికి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంటే దానికి మీకు ఇవ్వడం జరుగుతుంది. అది ఇమీడియట్లీ తక్కువ అయిపోతుంది. సో ఎవరెవరికైనా జ్వరాలు ఏమైనా ఉంటే లైట్గా తీసుకోకుండా అంటే అన్ని కాంప్లికేషన్స్ అయినాక ప్రాబ్లం అవుతుంది. అందుకనే ముందేనే మీకు ఏమైనా ఉంటే పిహెచ్సికి సంప్రదించి అక్కడ కూడా మీరు చూసుకోవాలి. ఇది నెక్స్ట్ 15 days వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇదే సీజన్ అంటే దోమలు తయారయ్యే సీజన్ కూడా ఉంటాయి. మన దగ్గర పాత గిన్నెలు పాత టైర్లు అదన్నీ మనం ఎప్పుడు కూడా దాచుకొని పెట్టుకుంటాం. అది ఎక్కడనో ఒక మూలలో ఉంటాయి. అక్కడనే ఒక వాటర్ దాని మీద పడి అక్కడే స్టాగ్నెంట్ వాటర్ అని తయారవుతుంది. దాంట్లోనే దోమలు తయారవుతాయి. అదే దోమలు మీ ఒక్కరికే కాదు ఒక 50 ఇళ్లకు దగ్గర తిరుగుతుంది. అక్కడ అందరికీ అది ప్రమాదమే. అందుకనే పాత సామాన్లు ఏమైనా ఉంటే అది మనము లోపల పెట్టుకోండి కానీ బయట పెట్టుకుంటే వర్షాల వల్ల వచ్చే వాటర్ అక్కడే ఆగుతుంది. అందుకని అది కూడా మనం క్లీన్గా ఉండాలి. డ్రై డే ఫ్రైడే చేసుకోవాలి. ఫ్రిడ్జ్ కింద కూడా ఒక్కొక్కసారి వాటర్ ఆగుతుంది, దాంట్లో కూడా తయారవుతుంది. సో ఆ రకంగా మనం అన్ని వాటర్ కూడా చూసుకోవాలి. మన దగ్గర స్టాగ్నెంట్ వాటర్ ఉండకూడదు. సో ఈ రకంగా మన హెల్త్ మనం చూసుకుంటే డెఫినెట్లీ అండ్ అవసరం ఉంటే డాక్టర్కి కూడా ఇమీడియట్లీ సంప్రదించాలి. ఈ రకంగా మేము కూడా క్యాంప్స్ చేస్తున్నాము. సో ఈ క్యాంప్స్ కూడా మన కంటి క్యాంప్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ నో వన్ ఆఫ్ మై బ్యాచ్మేట్, ఆమె వితౌట్ హర్ ఐస్ షీ క్లియర్డ్ ఇట్ అండ్ షీ ఈస్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్. సో ఉన్న వాళ్ళకి విలువ అది మనం తెలియాలి. సో అందుకని మనం జస్ట్ ఐస్ చాలా చాలా ఇంపార్టెంట్ మన పార్ట్. సెన్సరీ ఆర్గన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఐ అంటారు. అంటే మనం చూడంగానే మనకు అన్నీ తెలుస్తుంది. మన ప్రపంచం ఎలా ఉంది అంటే చూడాలంటే మనకి కంటి కావాల్సిందే. సో అందరూ దీనికి మంచిగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇంకా ఒకసారి చూడండి. అండ్ ఈరోజు రాము గారికి, నరహరి సార్ గారికి, సో ఆ తర్వాత రాజేంద్ర గారికి, ఇక్కడ ఉన్న టీము మెడికల్ టీము అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ రకంగా ఇంకా అన్ని క్యాంప్స్ చేద్దాం. అండ్ డెఫినెట్లీ మీరు చెప్తే మేము కూడా మొబిలైజేషన్కి మీకు హెల్ప్ చేయడం జరుగుతుందని చెప్తూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కర్నూలు జిల్లాలో గంజాయి రవాణా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. కర్నూలు 4వ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి ఉల్లంఘనలకు వ్యతిరేకంగా చేపట్టిన ప్రత్యేక తనిఖీల్లో ఈ ఘనత నమోదైంది. సబ్ డివిజన్ డీఎస్పీ జె బాబు ప్రసాద్ గారి నేతృత్వంలో కల్లూరు తహసీల్దార్ శ్రీ ఆంజనేయులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాసారెడ్డి సమక్షంలో ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద బళ్ళారి చౌరస్తా ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యులు ఒడిషా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని కర్నూలుకు రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీస్ విచారణ వేగవంతం చేశారు. తెల్లవాణి టయోటా గ్లాన్జా కారులో ప్రయాణిస్తున్న 5గురిపై పోలీసులు అనుమానం నెలకొనడంతో కారును డ్రైవర్లు బలవంతంగా ఆపి తనిఖీ చేశారు. ఓకే, గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులకు, అలాగే మీ తరఫున పబ్లిక్ కూడా నమస్కారం. యాక్చువల్గా మనకందరికీ తెలుసు, ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఈ డ్రగ్స్ మీద బాగా ఉక్కుపాదం మోపి ఆల్మోస్ట్ ఒక ఈగల్ పేరుతో ఒక సంస్థ కూడా ఫామ్ చేసినారు. దానికి ఐజీ రవికృష్ణ సార్ కూడా దాన్ని ఆర్గనైజ్ చేస్తూ టైం టు టైం ప్రోగ్రామ్స్ కూడా ఈ డ్రగ్స్ మీద, మాదక ద్రవ్యాలు ఏ విధంగా ఉపయోగించకూడదు, వాటిని స్టోర్ కూడా చేసుకోకూడదు, కల్టివేట్ చేయకూడదని ఈ యాంగిల్స్ లో కంటిన్యూగా ఒక 4-5 నెలల నుంచి మీకు బాగా తెలుసు క్లియర్ గా డ్రగ్స్ వద్దు బ్రో అనే కాన్సెప్ట్ మీద ప్రత్యేకమైన డ్రైవ్, తర్వాత క్యాంపస్లు, తర్వాత ఆపరేషన్ సేఫ్ జోన్ పేరుతో క్యాంపస్లు,
తర్వాత అవుట్స్కట్స్ లో ఉండే ఇళ్ళ మీద కంటిన్యూస్ గా డ్రైవ్ జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే నిన్న అంటే 14th ఈవినింగ్ 5:30 to 6 మధ్యలో మా 4 టౌన్ సిఐ గారు విక్రమ్ సిన్హా గారు, అట్లాగే ఎస్ఐ చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత టీమ్ మెంబర్స్ అందరికీ ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది డ్రగ్ ట్రాన్స్పోర్టేషన్. డ్రగ్స్ అంటే ప్రధానంగా మనకు అదర్వైజ్ సైకోట్రాఫిక్ సబ్స్టెన్సెస్ కాకుండా కూడా ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైప్ నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బళ్ళారి చౌరస్తా దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది. స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్, ఈ AP40N 3258. ఇది వచ్చి టొయోటా గ్లాంజా బండి. గ్లాంజా బండి ఇది యాక్చువల్ గా దీన్ని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ 5 మంది ఉన్నారు. ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ 5 మంది అందులో వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ దగ్గర ఏమి ముందు వెరిఫై చేస్తే దొరకలేదు. కానీ డీప్ గా వెరిఫై చేస్తే సైడ్ లో ఉన్న డోర్స్ లో ఆల్మోస్ట్ ప్రతి డోర్ లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్, ఈ డ్రగ్స్, ఇది గంజాను బాగా ప్రత్యేకంగా ప్యాక్ చేయించేసి టోటలీ 50 చిన్న అన్ని ప్యాక్స్ ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి యాక్చువల్గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కట్స్ ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది. దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీళ్ళు వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో, నేనుగా నరేంద్ర, ఇతను పంచలింగాల విలేజ్. ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తే మనకు 3 years బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్ లో ఒక కేసు కూడా ఉంది. అది కూడా ఈ గంజా సంబంధించిన కేసే. ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది. వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీసు సిస్టమేటిక్ గానే అందరూ వాచ్ లో ఉన్నారు. మిగతా 4 వెరిఫై చేస్తే వీళ్ళంతా కొత్త వాళ్ళు. బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ దెన్ 25 years. వీళ్ళు ఎక్కడ పోయి వెరిఫై చేసుకొని వస్తున్నారని చెప్తే ఆల్మోస్ట్ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి ఒక కారు, ఏ కార్ అయితే ఆ కారు రోజుకు 3000 rupees రెంట్ కోసం మాట్లాడుకునేసి ఆ కార్ అక్కడ తీసుకెళ్లేసి అక్కడ ఇంకా ఎవరితో చేయించారు, ఎవరితో టైఅప్ చేశారు, ఎవరి ద్వారా తీసుకున్నారు, ఏ విధంగా తీశారు అంటే నెక్స్ట్ ప్రొసీజర్ లో రావాల్సి ఉంది. అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుని ఆల్ ద వే ఎవరికి కనపడుకోకుండా దాంట్లో హైడ్ చేసుకునేసి తీసుకురావడం జరిగింది. తీసుకొస్తూ వీళ్ళు దొరికారు. ఈ 5 మందిని ప్రస్తుతం ఇనిషియల్ గా ఈ NDPS యాక్ట్ కింద రిమాండ్ పంపించడం జరుగుతుంది. తర్వాత దీని యొక్క రూట్స్ ఎక్కడి నుంచి చేస్తున్నారు, ఎవరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, ప్రధానంగా జనరల్గా అప్వర్డ్ లింక్స్ డౌన్వర్డ్ లింక్స్ అంటాము. అప్వర్డ్ లింక్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మనకు ఈ డౌన్వర్డ్ లో ఎంతవరకు పోతుంది, ఎవరు యూజర్స్ ఎవరు, దీనికి ఏమైనా ఆర్గనైజ్డ్ నెట్వర్క్, ఈ యాంగిల్స్ అన్ని కూడా నెక్స్ట్ ఇప్పుడు బ్రేక్ చేయడం ఈ విషయంలోనే ప్రొసీడ్ కావడం జరుగుతుంది. ఇప్పటికైతే ఈ వెరిఫై చేసి ఆల్మోస్ట్ 18 to 20 crores వరకు ఇది ఉంటుంది. పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ±60,000 వరకు దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టినట్టుంది. బట్ ఇక్కడ దీన్ని లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించారని వీళ్ళ ఆలోచనగా ఇదొక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు. అంతా నెక్స్ట్ కొంచెం రిఫ్రాఫ్ గానే ఇట్లాగా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది వీళ్ళ ప్రధానమైన టార్గెట్. బట్ దాన్ని బేస్ చేసుకొని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్ గా స్కూల్స్, కాలేజీలు, పిల్లలు, తర్వాత ఈ డెస్టిట్యూట్ పిల్లలు వాళ్ళకి చేరడము, తర్వాత ఫైనల్ గా అందరి ఆరోగ్యాలు దెబ్బతినడం, దీని మీదనే కాన్సెప్ట్ మీదనే వీళ్ళు కూడా చేస్తారు. దీని విషయంలో పబ్లిక్ ప్రధానంగా పోలీస్ తరఫున మీకు అందరికీ తెలుసు, టైం టు టైము ఈ డ్రగ్స్ వద్దు బోరో స్కీమ్ కింద జరుగుతూ ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, స్కూల్స్ లో కాలేజీలో కూడా జరుగుతూ ఉంది. చిన్నపాటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మీకు ఏ విషయం సమాచారం ఉన్నా కూడా పోలీస్కి ఇవ్వండి. మీ పేర్లో అవసరం లేదు, మీ డీటెయిల్స్ ఎవరికి ఏం చెప్పం, బట్ ఆపరేషన్ చేస్తాము, వర్క్ చేస్తాము, దాని మీద పికప్ చేసి ఇమ్మీడియట్ గా లీగల్ గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళ మీద అవసరం వస్తే పీడీ యాక్ట్ ఎంతవరకు పాసిబుల్ ఉంటే పీడీ యాక్ట్ కూడా ప్రపోజల్స్ పెడతాము. ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లేసి తర్వాత ఈ విషయం మా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గారు సార్కి ఆల్రెడీ బ్రీఫ్ చేయడం జరిగింది. అక్కడికి కూడా మాట్లాడుతూ కన్సర్న్ జిల్లాలతో కూడా మాట్లాడేసి తర్వాత ఈ నెట్వర్క్ ఇంకా ఎక్కడెక్కడ ఉందనే విషయం మీద కూడా కంప్లీట్ గా స్టేట్ లెవెల్లోనే ఇది వర్కౌట్ అవుతుంది. ఇప్పటికైతే పబ్లిక్ అందరికి కూడా పోలీస్ తరఫున రిప్రజెంట్ చేయడం ఏంటంటే దీని విషయంలో సమాచారం అన్నిటికంటే ముఖ్యంగా డ్రగ్స్ కు దూరంగా ఉండడము, పిల్లల్ని వాచ్ పెట్టుకోవడము, మూడోది ఫైనల్ గా చిన్నపాటి సమాచారం ఏమున్నా కూడా ఎటువంటి డ్రగ్ అయినా కూడా ఎటువంటి అనుమానం ఉన్నా కూడా పోలీసు వారి దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్ గా దాని మీద సత్వరం యాక్షన్ ఉంటుందని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నాను.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల ప్రకారం పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పుడే మంచిగా ఉండే మన గ్రామం నుండే పోరాటం ప్రారంభం కార్యక్రమాన్ని చెన్నూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీల మరియు మండలాలలో బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ నెల 1, 2, 3 తేదీలలో గౌరవ మాజీ ఎమ్మెల్యే సుమన్ గారు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రారంభమైన నాటి నుంచి పట్టణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రతి వార్డులో గడప గడపకు చేరుకొని ఫిర్యాదులను సేకరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 4,000 ఫిర్యాదులు సేకరించబడ్డాయి. చెన్నూరునే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఆ బాధ్యతను మా పార్టీ మాజీ ఎమ్మెల్యే మా ప్రియతమ నాయకుడు బాల్క సుమన్ అన్న గారికి అప్పచెప్పడం అది చాలా అదృష్టంగా భావిస్తున్నాం. సుమన్ గారు ఎంబడి అప్పచెప్పిన త్వరలోనే పార్టీ శ్రేణులకు మీటింగ్ పెట్టి ఏ టౌన్ వాళ్ళకి టౌన్ మండలకి ప్రాజెక్టు 3 తారీఖు నాడు ప్రారంభించి ఈ ప్రాజెక్టును అప్పచెప్పడం జరిగింది. అందులో భాగంగా మా పట్టణ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఏ వార్డు శ్రేణులు ఆ వార్డులోని ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ ఈ ప్రభుత్వం వల్ల ప్రజలు ఏ విధంగా నష్టపోయిండ్రు, వాళ్ళు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 420 హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఎంతవరకు నెరవేరలేదు. ప్రభుత్వము వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము హామీలన్నీ నెరవేర్చినాం, ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారంటూ పబ్బాలు గడుపుకుంటూ గొప్పలు చెప్తున్న ఈ కాంగ్రెస్ పార్టీకి మరి ప్రజలు మాకు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, అప్పటి రోజులు ఇప్పుడు కనబడకుండా పోయినాయి. ఆ అభివృద్ధి సోనన్న చేసిన అభివృద్ధి ఏదైతే ఉందో అది అభివృద్ధి కూడా కుంటుపడిపోయి కొత్తగా చేయడం దేవునికి ఎరుగు. ఆ పాత అభివృద్ధిని కూడా కనబడలేని పరిస్థితులు తయారయ్యాయని ప్రజలు బాధపడుతూ వాళ్ళు వీళ్ళు ఏదైతే 500కే గ్యాస్ సిలిండర్ అని మేము ప్రారంభించినాం ఇచ్చేసినామని చెప్పుకున్న పథకం ఉందో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా ఎవరు కూడా ఒక నెల మొదలు పెట్టినట్టు పెట్టాను మా అకౌంట్లో అయితే పడతలేదు, మేము 950 రూపాయలు 1000 రూపాయలు పెట్టే గ్యాసు కొనుక్కుంటాం అని ప్రజలే స్వచ్ఛందంగా ఫిర్యాదు రూపంలో వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళే స్వచ్ఛందంగా రాసి మాకు ఫిర్యాదు చేయడం జరిగింది. 2000 పెన్షన్ను 200 ఉన్న పెన్షన్ను కేసీఆర్ గారు 2000 చేసిండ్రు. ఆ 2000 పెన్షన్ మేము 4000 చేస్తామని పబ్బాలు గొప్పలు చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు ఏ మాత్రం పెన్షనర్స్ కూడా అగ్గి మీద గుగ్గిలం అవుతుందని ఈ సందర్భంగా చెప్పడంలో మేము ఏమాత్రం సందేహిస్తలేము. 2000 ప్రతి మహిళకు 2500 ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2500 స్కీమ్ కానీ, ప్రతి రైతు బంధు కూడా 10,000 నుంచి 15,000 పెంచడం కానీ, మేము పోయి ప్రజలు నా క్వశ్చన్ రైతు బంధు వచ్చిందా అని క్వశ్చన్ ఇస్తే అచ్చుడి దేవి గారు కరోనా టైంలో లాక్డౌన్ నుండి రాష్ట్రం మొత్తం దేశం మొత్తం బంద్ ఉన్న టైం ఏ ఎకానమీ మొత్తం బంద్ ఉన్న టైంలో కూడా మాకు కేసీఆర్ ఆపలేదు. కానీ ఇప్పుడు అంత మంచిగున్నా కూడా ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెలు కేసీఆర్ ఇచ్చిన 10,000 కూడా 2 సార్లు ఎగ్గొట్టిందని రైతులు చెప్పడం బాధపడుతూ చెప్తున్నాం. ఈ 15,000 గంగలమోని 500 బోనస్ అన్నారు, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. వడ్లకు మద్దతు ధర అన్నారు, అది కూడా పూర్తి స్థాయిలో లేదు. స్కాలర్షిప్స్ అన్నారు, 5 లక్షల భరోసా కార్డులు అన్నారు. ఏ ఒక్క హామీ మేము కొన్ని చూపిగానే చెప్తున్నాం, ఏ ఒక్క హామీ కూడా ప్రజలకు చేరలేదని ప్రజలు గంటాపదంగా వాళ్ళే స్వచ్ఛందంగా ఈ ఫిర్యాదును మాకు ఇవ్వడం జరిగినది. అదేవిధంగా వీళ్ళు ఏదైతే మేము బస్ ఫ్రీ పెట్టినామో, కరెంటు బిల్లు ఫ్రీ 200 యూనిట్లు ఫ్రీ పెట్టినామని గొప్పలు చెప్పుకుంటున్నారో ఆ పథకాల గురించి కూడా ప్రజలలో కూడా ఆ పథకాల గురించి కూడా భిన్నవాదనలు వినబడుతూ ఉన్నాయి. కొందరు ప్రజలే స్వచ్ఛందంగా బస్ ఫ్రీ అంటే ఎవరి కోసం పెట్టిండు ఈ బస్ ఫ్రీ, ఎందుకోసం పెట్టిండు? మహిళలు అయితే ఈ బస్ ఫ్రీ పెట్టి మమ్మల్ని దిగజార్చిండని స్వచ్ఛందంగా మహిళలే చెప్తున్నారు. మేము ఇళ్ళ కాడికి పోతే మేము పోయేది ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు పోయేదానికి మాకు ఆ ఫ్రీ అని పెట్టి మమ్మల్ని మాకే లొల్లిలు పెడుతుండ్రు అని ప్రజలే స్వచ్ఛందంగా చెప్పే పరిస్థితి ఉన్నది. ఆ 200 యూనిట్ల కరెంటు ఫ్రీ కూడా కొత్తగా 200 ఒక్క యూనిట్ అయినా కూడా ఆ ఒక్క మంతే కాదు, మొత్తమే ఆ స్కీమ్లకి వెళ్ళి ఆ పర్సన్ ఎగ్గొట్టే కార్యక్రమం కూడా జరుగుతుందని ప్రజలు అసలు ఎందుకు పెట్టిండు, ఎందుకు తీస్తా అంటాడు అనే భావన ప్రజల లోపల ఉన్నది. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున సక్సెస్ చేసిన మా కార్యకర్తలకు, మా పార్టీ శ్రేణులకు, నాతో పాటు మా పార్టీ శ్రేణులందరికీ కూడా ముఖ్యంగా మా పార్టీ తరఫున సుమనన్న గారి తరఫున కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇవాళ సాయంత్రం సుమనన్న గారికి ఈ టౌన్ పట్టణంలో నుంచి సేకరించిన ఫిర్యాదు ఫామ్లను మొత్తానికి మాజీ చైర్మన్ రామ్లాల్ శెట్టి గారి ఆధ్వర్యంలో ఈ శ్రేణులను మొత్తానికి ఈ ఫిర్యాదు ఫామ్లను సుమనన్న గారికి అప్పచెప్పడం జరుగుతుంది. త్వరలోనే రేపా ఎల్లుండా ఈ ఫిర్యాదు ఫామ్లను నియోజకవర్గంలో వ్యాప్తంగా జరిగిన ఈ ప్రోగ్రాం ఫిర్యాదు ఫామ్లు అన్నింటితోని సుమనన్న కలెక్టర్ ఆఫీసులో పెద్ద ప్రోగ్రాము
పెట్టడం కూడా జరుగుతుంది. దానికి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం తరలిపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సుబ్రహ్మణ్య గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ. కర్నూలు జిల్లాలో ఓవైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులు సున్నితమైన అవయవాలపై కర్కశంగా కొట్టడంతో సంతోష్ నగర్ ఉర్దూ గురుకుల పాఠశాలలో వాయువు వచ్చి స్పృహ తప్పి పడిపోయారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలో ప్రమాదకరంగా ఉన్న స్కూల్లో గోడకూలు ఒక విద్యార్థి చనిపోగా మరికొందరు విద్యార్థులు గాయాల పాలయ్యారు. విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో జోగుతున్నారని ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం సిపిఎం నాయకులు ఆరోపిస్తున్నారు. అంతా కొంచెం చూడండి, ఇట్లా వాళ్ళు లేదనేమో క్యాన్సల్ చేయాలి. మీరు అందరూ మీరు చేయలేకుండా మనం చేస్తాం. బడి పల్ల కొడతాం. మళ్ళీ ఇప్పుడు ఒకటే రెండు మళ్ళీ మీరు మాకు ఏం తప్పకూడదు. ఇంకా చేసినాం ఇంకా ఇన్నామని ఏం తప్పకూడదు. మాకు లేట్ అయిపోయిందా కడుగు తీసుకున్నా, మళ్ళీ మాస్టర్ తీసుకున్నాను. ఎట్లా పడింది ఎట్లా ఎవరైనా మంచిగా వస్తున్నారు. ఇప్పుడు నా పిల్లోనికి ఏదన్నా అయితే కూడా వాళ్ళు ఏం నాకు ఏం తెచ్చిస్తారా? వాళ్ళు నా పిల్లోని తెచ్చిస్తారా? కొన్ని కోట్లు పోసినా కూడా చనిపోయిన పిల్లలు నా పిల్లలు నాకు తెచ్చిస్తారా వాళ్ళు? కాబట్టి వీళ్ళ మీద మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.